ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమం, సాగు, తాగునీరే ప్రధానం. ఇక కాని కాలం పొంచి ఉందంటే మరింత అప్రమత్తంగా ఉంటారు, ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ మాత్రం సోయే లేకుండా పోయింది. గత కేసీఆర్ సర్కారుపై బురద చల్లటం కోసం రైతులు ప్రజలను గోసపుచ్చుకుంటున్నది. రేవంత్ రెడ్డి కుట్ర రాజకీయాలకు పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి, జనాలు తాగునీళ్లు లేక అల్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో పాడి పంటలతో యావత్ తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లింది. రైతులకు 10 ఏళ్ల పాటు సరిపడా సాగునీరు, కడుపు నిండా కరెంటు అందాయి. రైతు రాజుగా మారి ఇంట్లో కూర్చుని దర్జాగా పంటలు పండించుకున్నారు. తెలంగాణ 3 కోటి టన్నుల ధాన్యపు రాసుల సిరుల వీణగా వెలుగొందింది. దాంతో రికార్డు స్థాయిలో వరిని పండించి అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు అదంతా గత వైభవమే. కాంగ్రెస్ ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో ప్రజలందరికీ, ముఖ్యంగా అన్నదాతలకు కష్టకాలం మొదలైంది. టైంకి కరెంటు ఉండడం లేదు, తాగునీటి గోసను పట్టించుకునే నాథుడే లేడు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్ల ముందే పంట ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ కనిపించని దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. వచ్చి 2 నెలలు అవుతుందో లేదో అప్పుడే కాంగ్రెస్ భస్మాసుర పాలనతో జనం అరిగోస పడుతున్నారు. అసలే ఎల్నినో ప్రభావంతో ఈసారి మార్చికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇది జస్ట్ శాంపిలేనని, ఈసారి ఎండలు మరింత మండిపోవడం ఖాయమని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమ్మర్ తర్వాత వర్షాలు కూడా అంతంత మాత్రంగానే ఉండొచ్చని అంచనా. ముందున్నదంతా కరువు కాలమేనని హెచ్చరించింది. ప్రపంచ దేశాలన్నీ ఇదే ప్రధాన సమస్యగా ముందస్తు ప్రణాళికలు చేసుకుంటున్నాయి. దొరికినంత జలాలను నిల్వ చేసుకుంటున్నాయి. సాగునీటికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో ముందే అప్రమత్తం కావాల్సిన కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రపోతోంది. వేసవికి ముందే ప్రాజెక్టులను నింపుకొని ప్రజలు, రైతులకు సాగునీరు ఇద్దామన్న సోయే లేదు హస్తం పాలకులకు. ఎంతసేపు ఒకటే వితండవాదం, బురద రాజకీయం. మేడిగడ్డ పేరుతో దిగజారుడు రాజకీయం చేయడం తప్ప చేసిందేమీ లేదు. ఆ మధ్య కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి దారాదత్తం చేసి ఆ తరువాత బీఆర్ఎస్ పోరాటంతో సోయి తెచ్చుకున్నారు. చివరకు అసెంబ్లీ తీర్మానంతో తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. గులాబీ పార్టీ ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే మాత్రం రేవంత్ సర్కారు కృష్ణా ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టడం ఖాయంగా జరిగేది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ఆస్తి, ప్రజల సొత్తు, తెలంగాణ జలజీవనాడి. అలాంటి ప్రాజెక్టుపై పక్క రాష్ట్రం వాళ్లగా పగబట్టినట్టు వ్యవహరిస్తోంది రేవంత్ సర్కారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, ఆ మాత్రం సోయి కూడా రేవంత్ సర్కారుకు లేదు. తిప్పి కొడితే మేడిగడ్డ ఖర్చు 3,000 కోట్లు మాత్రమే. ఏదో 3 పిల్లర్లు కుంగిపోతే దానికి ఇంత హడావిడి చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో పలు ప్రాజెక్టులు కుంగిపోయాయి, గేట్లు విరిగిపోయాయి, చెరువులకు గండ్లు పడ్డాయి. అయినా ఏనాడు అలాంటి సంఘటనలపై బీఆర్ఎస్ రాజకీయం చేయలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం మేడిగడ్డను పట్టుకుని నానాయాగి చేస్తోంది. ఈ హడావిడి అంతా పార్లమెంటు ఎన్నికల డ్రామాలేనని అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో ఏ ప్రాజెక్టుల పనులు చేసినప్పుడు 1-2 సమస్యలు తలెత్తడం సర్వసాధారణమే. ముఖ్యంగా నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి ఉన్న తెలంగాణలోని ప్రాజెక్టులకు సవాళ్లు అనేకం ఎదురవుతాయి. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం కూడా అలాంటిదే. అంత మాత్రాన మేడిగడ్డను పడావు పెడతాం, లేదంటే కూలిపోయేలా కుట్రలు చేస్తామన్న రేవంత్ సర్కార్ వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే. కేసీఆర్ పై రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ దానికోసం వ్యవసాయాన్ని, రైతులను బలిపెట్టడం మాత్రం ఖచ్చితంగా దుర్మార్గమే. మేడిగడ్డ నుంచి ఇప్పటికీ నీళ్లెత్తిపోయవచ్చు, కాఫర్ డ్యాం కట్టి సమస్యలున్న పిల్లర్లను రిపేర్ చేయవచ్చు. వేసవి వచ్చేలోపు రిపేర్లు పూర్తి చేసి మునుపటిలో ప్రాజెక్టులో నీళ్లను పరుగులెత్తించవచ్చు. కానీ రైతుల బాగు, ప్రజల దప్పిక తీరడం కంటే తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడమే ముఖ్యమని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది.
దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా మేడిగడ్డకు శాశ్వత నష్టం కలిగేలా రేవంత్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు 2 నెలలు కాలే ఆయనతో పోయిండ్రు, సంతకాలు పెట్టిండ్రు, ఢిల్లీకి అప్పచెప్పచ్చిండ్రు. అంటే మనం అడక తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు, నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిండ్రు? ఇక మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టింది తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, వెనుకడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయనతో ఢిల్లీకి అప్పచెప్పుతున్నారు, తెలంగాణ నోట్లే మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ ఇలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతి బిడ్డాడి కేసీఆర్ నల్లగొండల గర్జించిండు, మనం అసెంబ్లీలో గట్టికి కొట్టాలంటే దెబ్బకు మనం తోక ముడిచింది. 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు మేడిగడ్డకు మరమ్మత్తు పనులు పూర్తవుతాయి. నీటిని స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అయినా కాంగ్రెస్ పాలకులు మాత్రం అది చేయకుండా మొత్తం మేడిగడ్డని ఖతం చేసే పన్నాగానికి కుట్ర చేస్తున్నారు. ఆ మాటకొస్తే మేడిగడ్డను అడ్డం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపైనే బురద జల్లుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ కాళేశ్వరంపై కుట్రలు మొదలు పెట్టారు. మేడిగడ్డ పేరుతో బురద రాజకీయం చేస్తున్న రేవంత్ సర్కారుకు ప్రజల గోడు మాత్రం పట్టడం లేదు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రైతన్నలకు కష్టకాలం మొదలైంది. రైతులు ట్యాంకర్లతో నీళ్లు కొని తెచ్చుకొని పంటలను తడుపుకోవాల్సిన దుస్థితి దాపురించింది. గత 10 ఏళ్లలో నీటితో కళకళ్లాడిన కాలువలు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. చెరువుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ప్రమాద ఘంటికలే. అయినా రేవంత్ సర్కారుకు ఒంటిపై పేరు మారడం లేదు. సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడెపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి. కళ్ల ముందే పంట ఎండిపోతున్నా నీరొచ్చే పరిస్థితి లేక రైతులు కుమిలిపోతున్నారు. మరో దారి లేక స్థానిక అన్నదాతలు రోడ్డెక్కారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు. ఎండిన పంట పొలాల్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడి సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతన్నలు డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు, నీళ్లు ఇచ్చి రైతులను కాపాడుకున్నటువంటి సందర్భం. ఈ యొక్క యాసంగి క్రాపులలో రైతులు పొలాలు ఎండిపోయినాయి. చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళ యొక్క రైతుల పంటలు కాపాడాలి. కనీసం రైతు బంధు డబ్బులు వేయట్లేదు. ఆ పెట్టుబడి సాయం కింద ఏదో ఆ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పాను అన్నాడు. ఆ 15,000 రూపాయలు కదా, కనీసం ఆ గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆ 10,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిగా ఉన్నది ఈ రోజు. సంబంధిత అధికారులు కానీ ఆ నీటిపారుదల శాఖ ఉన్నటువంటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా యందు రైతుల దయించి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని కౌలు రైతులను అందరిని ఆదుకొని పొట్ట దశలో ఉన్న వాటిని లాస్ట్ ఈని ఇంకొక తడిస్తే బయటపడేటట్టున్నాం. మేము మా పొలం తీరా చేతికి వచ్చినాక కనుక ఎండిపోయింది. మా పరిస్థితి ఏంది? ఇప్పుడు దగ్గర దీని ఖర్చు 30,000 దాకా పెట్టుబడి పెట్టినాం. మేము కౌలు ఎట్టేయాలి, మేము ఎట్ట తినాలి? మా పరిస్థితి ఏంది? ప్రభుత్వాన్ని కొద్దిగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ అటకెక్కుతోంది. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. చివరకు నీళ్ల కోసం నిరసనలకు దిగాల్సిన పరిస్థితి దాపురించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండా బిలో చాలా రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో అజ్మీరా రవి అనే యువకుడు ఆందోళన బాటపట్టాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. చివరకు పోలీసులు గ్రామ కార్యదర్శి అక్కడకు చేరుకుని ఆ యువకుడికి నచ్చచెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడు తాగునీటికి ఇబ్బంది రాలేదని, కాంగ్రెస్ రాగానే అరిగోస పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు. మేము డిపెండ్ అయ్యేది మిషన్ భగీరథ నీళ్ళ మీదనే. ఎందుకంటే ఇది భూతమైన కార్యం కాబట్టి, ఎంతో మనకు చేశారు కాబట్టి వస్తాయనే ఉద్దేశంతో అనుకున్నాం. కానీ రావట్లేదు. కాబట్టి నేను ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అధికారులు స్పందించట్లేదు. దీనికి నేను పైన ట్యాంకీకి నేను ఇప్పుడు 2 రోజులు అవుతుంది. దానికన్నా ముందు గత కొన్ని రోజుల నుంచి మధ్యలో రావట్లేదు. అయినా నేను వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎండాకాలం రాకముందే తెలంగాణలో నీటి కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందంటే కాంగ్రెస్ సర్కారు పాలన ఎంత బాధ్యత రాహిత్యంగా సాగుతుందో వేరే చెప్పాలా? అప్పట్లో కేసీఆర్ పాలనలో మండుటెండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకాయి. ఫ్రీ కరెంట్ అందింది.
దాంతో రైతన్నలు పుట్ల కొద్దీ పంటలు పండించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విజన్ లేని కాంగ్రెస్ సర్కారు పవర్లోకి వచ్చింది. ప్రజల కష్టాలు హస్తం పాలకులకు పట్టడం లేదు. సరే, సర్కారు రాజకీయ అభిప్రాయాలేవైనా ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి. రైతులకు సాగునీరు, ప్రజలకు కడుపు నిండా కరెంటు, తాగునీరుపై దృష్టి పెట్టాలి. లేకపోతే రానున్న రోజుల్లో నీరు, కరెంటు కోసం జనాలు అల్లాడే పరిస్థితి తప్పదు.